అంటే అమెరికా కూడా ఒకప్పుడు మీరు అమెరికా ఉండేది. ఈ అమెరికా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారి అమెరికా కూడా ఒకప్పుడు పాతాళం అనేవాళ్ళు. ఈ పాతాళం అని అక్కడున్న న్యూయార్క్లోను, సౌత్ అమెరికాలోను, ఇంకో చోట ఎన్నో ఎక్స్కవేషన్లో వాటిల్లో పాత దుర్గా, గణపతి గుళ్ళు ప్రతిమలు కనపడ్డాయి. బ్రహ్మాండమైన గుళ్ళు ఉండేవి. ఇట్లా సనాతన ధర్మం అక్కడ ఆస్ట్రేలియాలో, యూరప్లో ఇట్లా వర్ధిల్లినటువంటి సనాతన ధర్మం ఏమో పోయింది. 2000 ఏళ్ల కిందట వచ్చిన క్రిస్టియానిటీ ఏమో బయలుదేరి దాన్ని అది విజృంభించి ఆక్రమించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి 600 సంవత్సరాల తర్వాత 7th సెంచరీ ఆ టైంలో ఇస్లాం వచ్చింది. ఆ తర్వాత అది ఆక్రమించి అది ఒకవైపు, ఇది ఒకవైపు. మతం అనేది ఒకటే ఉండాలి, ట్రూ రిలీజియన్ ఒకటే ఉండాలి, దీన్ని నమ్మినవాడు హోలీ బుక్ నమ్మేవాడే ఉండాలి, మిగతా వాడు ఇన్ఫెడల్స్, వాళ్ళని మేము చంపేస్తాము, బతికే హక్కు లేదు, వాళ్ళకి ఉండాల్సింది వాళ్ళ ఆస్తులు మనని ధ్వంసం చేయాలి, నాశనం చేయాలి అనేటువంటి ఒక విధ్వంసక మనస్తత్వం ప్రపంచానికి పెట్టడం వల్ల ఈ 2000 ఏళ్ళగా చాలా భయంకరమైన మారణ హోమాలు జరిగినాయి. అవన్నీ మీకు చరిత్రలో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏమిటంటే వీటన్నిటికీ ఒకే ఒక పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఇవాళ ఇప్పుడు మీరన్న క్వశ్చన్కే వస్తే, ఇప్పుడు విస్టాసియాకి వస్తే, ఈ ఉన్న ప్లేయర్లు అందరూ ఒకప్పుడు సనాతన ధర్మము, హైందవము అనేటువంటి ధర్మంలో ఉన్న వర్ధిల్లినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే ఒకప్పుడు, ఇప్పుడు కాదా కొన్ని శతాబ్దాల కింద. సరే, ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ మనం ఏ పరిస్థితికి వచ్చాము అంటే, ఇవాళ ఎవరి మీద యుద్ధం జరుగుతున్నదండి? ఇది మిలిటరీ ఎక్స్పర్ట్స్కి, స్ట్రాటజిక్ అఫైర్స్ మాట్లాడేటువంటి వాళ్ళకి వదిలిపెడుతుంది. నేను అంత పాండిత్యం నాకు లేదు, చాలా చిన్న లిమిటెడ్ నాలెడ్జ్ నాకు. అది కాదు, కానీ మీరు ఎత్తుకునే అంశాన్ని మీరు మొదలే చెప్పారు. అందుకని దాంట్లో ఉన్నటువంటి మౌలికమైన విషయాన్ని మీరు చెప్పారు. బేసిక్ లైన్ ఇక్కడ రిలీజియస్ స్ట్రైఫ్ గా ఉన్నది. బాటం లైన్ జరుగుతున్నాయి. ఈ ద్వేషంతోనే అమెరికా మీద ఇదివరకు ట్విన్ టవర్స్ లోని వాడు ఒసామా బిన్ లాడెన్ జరిగింది. అప్పటి నుంచి కూడా జరుగుతున్నవి ఒక రకమైనటువంటి మతం పేరుతో జరుగుతున్నవే కనుక మతం దగ్గరికే రాక తప్పదు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. మిగతా కారణాలు వల్ల డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు ఏమైంది, జార్జ్ బుష్ ఉన్నప్పుడు ఏమైంది, అదేమైంది, ఇదేమైంది అని ఇవన్నిటికీ తర్వాత ఉన్న బాటం లైన్ దగ్గరికి వెళ్తున్నాం, మూలాల్లోకి వెళ్తే. ఇప్పుడున్నటువంటి ఈ ఇరాన్ అయినా ఇది కేవలం ఒక రకంగా మనం ఇందాక అన్నట్టు మతమారణ హోమం అయితే ఒక రకంగా భయంకరం. ఎందుకనంటే క్రిస్టియానిటీ అటు వాళ్ళు క్రిస్టియన్లు, వీళ్ళు ముస్లింలు అయ్యి ఒకళ్ళనొకళ్ళు కనుక చంపుకోవటం మొదలు పెడుతున్నారు అని అంటే అది ఎక్కడికి దారి తీస్తుంది? మన దగ్గర ఉన్నటువంటి ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్ల మధ్య ఇది కూడా ఒక మారణ హోమానికి దారి ఇప్పుడు అది లేదు. ఎందుకు లేదు అని అంటే ఈ మారణ హోమం ఒక పిచ్చి వెరితలలో ఇస్తున్నది. ఇరాను ముస్లిం కంట్రీ, అది ఎవరి మీద దాడి చేస్తున్నది? ముస్లిం కంట్రీస్ మీదనే దాడులు చేస్తున్నది. ఇటు దుబాయ్ మీద, బుర్జ్ ఖలీఫా మీద, వీటి మీద, కువైట్ మీద, గల్ఫ్ కంట్రీస్ మీద, అవి ముస్లిం కంట్రీసే. ముస్లిం కంట్రీస్ మీద ముస్లిం కంట్రీ దాడి చేస్తున్నది అంటే మనకి ఏమర్థమవుతున్నది? ఇది మతాల మధ్య మారణ హోమం కాదు. కాదు కాదు అవును. ఎందుకు అవుతుంది చెప్తా అయినండి. ముస్లిం కంట్రీ కానీ చేసినా దీని అంతటికీ కారణము బేసు వచ్చింది, మొదటి నుంచి వచ్చింది ముస్లిం ఇజ్రాయెల్ మీద, వీటి మీద ఉన్నది. ఇక్కడ ఇది అమెరికా అనేది వచ్చి అది మధ్యలో కూర్చుని అమెరికాకి రక్షణ మిలిటరీ స్థావరాలను ఉపయోగపడుతున్న కారణంగా ఇరాన్ కోపం వచ్చింది, కొడుతున్నది. ఈ ముస్లిం ఇరాను దెబ్బతీస్తున్నది. ఇరాన్ ప్రధానమైన లక్ష్యం ఈ దేశాలను నాశనం చేయటం కాదు, అమెరికా నడువులు సైనిక స్థావరాలు అక్కడ అమెరికాకి బేస్ లేకుండా చేయటం కోసం. కాబట్టి తన శత్రువుని సాధించేటువంటి వ్యూహంలో ఇది భాగము.
అది ఇన్సిడెంటల్లీ ఈ ముస్లిం దేశం అయినా అది పట్టించుకోకుండా ముస్లిం దేశం వెనక ఉన్న అమెరికానే చూస్తూ డొనాల్డ్ ట్రంప్ను సంహరిస్తున్నాను అనుకుని ముస్లిం దేశాన్ని సంహరిస్తున్నది ఇరాను. ఐ థింక్ దే ఆర్ చాలా చక్కటి నమాజ్ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా చేయగలరు వాళ్ళు. మేము చాలా మంచి పని చేస్తున్నామని. ఉమ్. అంటే ఇక్కడ కూడా వస్తున్నది వాళ్ళ వ్యతిరేకత వేరే ముస్లిం మీద దేశం మీద కాదు. ప్రధానమైన వ్యతిరేకత, ప్రధానమైన శత్రుత్వం అమెరికా మీద.